చంద్రగ్రహణం సందర్భంగా దేశవ్యాప్తంగా ఆలయాలన్నీ మూతపడుతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన దేవాలయాలైన తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు తెలంగాణలోని యాదాద్రి, అదేవిధంగా ఖమ్మం నగరంలోని స్తంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని కూడా గత కొద్దిసేపటి క్రితం అర్చకులు మూసివేశారు. అటు చంద్రగ్రహణం ప్రారంభం సమయం నుంచి పూర్తిగా చంద్రగ్రహణం ముగిసే వరకు ఆ తర్వాత ఆలయాలన్నీ కూడా సంప్రోక్షణ జరిపిన తర్వాతనే ఆలయ మండపమన్నీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం శ్రీ సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు మనతో ఉన్నారు. స్వామివారిని అడిగి ఈ గ్రహణం యొక్క ప్రభావం మానవాళిపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి, 100 ఏళ్ల తర్వాత కేతుగ్రస్త చంద్రగ్రహణం వచ్చిందని చెప్తున్నారు. సో దీని యొక్క ప్రభావం మానవాళిపై ఏ విధంగా ఉండబోతోంది? ఆలయాలను మళ్ళీ ఎప్పుడు సంప్రోక్షణ చేస్తారు? ఎప్పుడు ఎన్ని గంటలకు తెలుస్తుంది? ఇప్పుడు 100 ఏళ్ల తర్వాత వచ్చిందని చెప్పటం అనేది ప్రతి ఖగోళ శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేది ప్రకృతి సిద్ధంగా ఏర్పడుతూనే ఉంటుందండి. అయితే ఏంటంటే ఈ గ్రహణం ఏంటంటే పౌర్ణమి రోజున చంద్రగ్రహణము ఉదయం పూట, అంటే భారత కాలమాన ప్రకారం మనకి ఉదయం వేళలో మనకి రావటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. అది అందుకని దేవాలయాలని కూడా 6 గంటల ముందుగానే, ఒక జాము ముందుగానే బంద్ చేయాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. కాబట్టి నిత్య పూజల అనంతరం దేవాలయాలన్నీ కూడా సుప్రసిద్ధ దేవాలయాల దగ్గర నుంచి మామూలు దేవాలయం వరకు కూడా అన్ని బంద్, ఆగమ శాస్త్ర ప్రకారం నడిచే దేవాలయాలను కూడా బంద్ చేయడం జరుగుతుంది. అందుకు అనుగుణంగా స్తంభాద్రి గుట్ట కూడా అర్చనలు పూజల అనంతరం భక్తులు ఉన్నత భక్తులకు దర్శనమిచ్చేసి దేవాలయాన్ని బంద్ చేయడం జరిగింది. ఇది మానవాళి మీద ఈ గ్రహణం ఏం పని చేస్తుంది అనే దానికి ఎవరి యొక్క శక్తి అనుసారం వాడు శాంతి పూజలు చేసుకుంటే చాలా మంచిది. ఇది పుబ్బా నక్షత్రం కుంభరాశి వారి యొక్క మీద ప్రభావం చూపుతుందని చెప్పేసి శాస్త్రం చెబుతూ ఉన్నది. అయినా సరే ఈ 12 రాసుల వారు అందరూ కూడా, ఇది ఉగాది ముందు వచ్చింది కాబట్టి రాసుల వారందరూ కూడా వారి ఇష్టదేవాలని గ్రహణానంతరము శుద్ధి చేసుకుని, ఇల్లు శుద్ధి చేసిన తర్వాత ఈ యొక్క ఎవరి ఇష్టానుసారం వారు గ్రహదేవతలు వారి యొక్క ఇష్టదేవాన్ని పూజించుకున్నట్లయితే గ్రహశాంతి జరుగుతుందని చెప్పి శాస్త్రవచనం అందరూ పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. గ్రహణ సమయం ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది, ఎన్ని గంటలకు ముగుస్తుంది? 3:47 నిమిషాల నుంచి 6:47 వరకు ఉంటుందండి. సంపూర్ణ చంద్రగ్రహణం ఇది పూర్తిగా ఉంటుంది గ్రహణం. అయితే మనకి పాక్షికంగా మనకు కనపడదు, సూర్యాస్తమయం సమయం కాదు కాబట్టి మనకు పూర్తిగా మనకు కనపడదండి. కానీ ఆ ఛాయ మాత్రం కంపల్సరీ ఉంటుంది. కాబట్టి గ్రహణ ఈ యొక్క ఉంటుంది కాబట్టి గర్భిణీ స్త్రీలు కానివ్వండి, ఎవరు కూడా ఆ నియమం పాటించండి శాస్త్రం చెప్పినట్టుగా. అదేవిధంగా అందరూ కూడా మన సాంప్రదాయాన్ని గౌరవించండి, మన యొక్క సంస్కృతిని కాపాడండి. ప్రస్తుతం ఆగమ శాస్త్రాన్ని అనుసరించినటువంటి ప్రతి ఒక్క ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నామని చెప్పి ఆలయ అర్చకులైతే స్పష్టంగా సమాధానం ఇస్తున్నారు. అన్ని ప్రధాన ఆలయాలను కూడా ఇప్పటికే మూసివేశారు. సరిగ్గా గ్రహణ సమయం ప్రారంభానికి ముందుగా 6 గంటల ముందుగానే ఆలయాలన్నింటినీ కూడా మూసివేస్తున్నామని, ఇదంతా కూడా ఆనవాయితీగా వస్తున్నటువంటి అంశమని, మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉందంటున్నారు ఆలయ ప్రధాన అర్చకులు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని అన్ని ప్రధాన ఆలయాలు కూడా మూసివేశారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆలయాన్ని కూడా గత కొద్దిసేపటి క్రితం అయితే మూసివేశారు. ప్రస్తుతం ఖమ్మం, అదేవిధంగా కూసుమంచి, ఇలా ప్రతి ఒక్క ప్రధాన దేవాలయాలను అయితే ప్రస్తుతం మూసివేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సరిగ్గా గ్రహణం సమయం ముగించిన తర్వాత ఆలయాన్ని శుద్ధి చేసి సంప్రోక్షణ జరిపిన తర్వాత మళ్ళీ స్వామివారి కైంకర్యాలను యథావిధిగా కొనసాగిస్తామని, భక్తులకు దర్శనానికి అనుమతినిస్తామని చెప్పి ఆలయ కార్యనిర్వాహక అధికారులు చెప్తున్నారు. ఇది వీడియో స్నాయంతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం, సంభాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.